రోజాపై గురుగా ఉన్న వైసీపీ నేతలు, సీరియస్ అయిన జగన్ ఎందుకిలా చేస్తుందంటూ తిట్టిపోస్తున్న సొంత పార్టీ శ్రేణులు. ఇంతకీ రోజా అసలు ఏం చేసింది? ఎందుకిలా ఆమెపై మండిపడుతున్నారు అనుకుంటున్నారా? కొంచెం ఆగండి, ఆ సంగతే మాట్లాడుకుందాం. వైసీపీ హయాంలో జగన్ అంత రేంజ్ లో కాకపోయినా తనకు తగ్గట్టుగా సరదాగా ఓ 1000 కోట్ల స్కామ్ కు పాల్పడిన వారిలో రోజా ఒకరు. కొడుకు పుట్టినరోజుకు ఏదో కేక్ కొన్నంత సింపుల్ గా బెంచ్ కార్ కొనిచ్చేసింది. ఆడుదామాంధ్ర పర్యాటక శాఖలో స్కామ్లు, తిరుమల దర్శనాలు లాంటివి రోజా చేసిన స్కాముల్లో ముఖ్యమైనవి. మహిళలు సైతం తలదించుకునేలా మాట్లాడే రోజా ప్రస్తుతం తన సొంత గూటికే చేరినట్లుగా కనిపిస్తోంది. ఈ రోజు ఆమె నటించిన సినిమాకు సంబంధించి ఒక టీజర్ రిలీజ్ అయింది. అయితే అది తెలుగు సినిమా కాదు, తమిళ సినిమా లెనిన్ పాండియన్. ఇది చూసిన వైసీపీ నాయకులు మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి రాదని అర్థమయ్యే రోజా ఇలా చేస్తుందా, అందుకే తట్టాబుట్టా సర్దుకుని చెన్నై చెక్కేసిందా అనుకుంటున్నారు. కార్యకర్తలకు ఇవి మంచి సంకేతాలు కాదని జగన్ కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కూటమి 15 ఏళ్లు కలిసుంటుందని పవన్ ప్రకటించడం, ఎన్ని కుట్రలు చేసినా వైసీపీకి మంచి పేరు రాకపోవడంతో ఫ్రస్ట్రేషన్ లో ఉన్న జగన్ కు ఇప్పుడు రోజా విషయం మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. ఇక్కడ రోజాది కూడా తప్పులేదు. జగన్ చెప్పాడని చంద్రబాబును, పవన్ ను ఇష్టానుసారంగా బూతులు తిట్టింది. ఏ పార్టీ వారు చేర్చుకునే పరిస్థితి లేదు. ఇక చివరిగా మిగిలింది సినిమా రంగం. ఆమె భర్త సెల్వమణి కూడా తమిళ సినీ రంగానికి చెందిన వ్యక్తే కావటంతో మొదట తమిళంలో అవకాశం ఇప్పించాడు. మెల్లగా తెలుగు పరిశ్రమలోకి కూడా అడుగు పెట్టాలనే ఉద్దేశంతో నిర్మాత, దర్శకులకు సంకేతాలు పంపుతోంది. ఇక లెనిన్ పాండియన్ టీజర్ చూస్తే రోజా తన పాత్రలో నటించడం కన్నా జీవించిందని చెప్పాలి.